నేను ఒక ఫ్యాక్ట్ చూసాను మేడం. అంటే 2011 వరకు ఇండియాలో 0.11% ఉండేవాళ్ళు, 0.11%. కానీ ఈ రీసెంట్ చూసుకుంటే 1% అయ్యారు. టాప్ 3 స్టేట్స్ చూస్తే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంత ఇంపాక్ట్ ఎందుకు వస్తుంది అంటే డే బై డే దీని మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడానికి కానీ ఈ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడం అని ఎలా క్రియేట్ అయిందంటారు? మెయిన్గా ఏంటంటే సోషల్ మీడియా, సేమ్. అందరూ బయటకు వస్తున్నారు ఇప్పుడు మెల్లిమెల్లిగా, అండ్ అవేర్నెస్ పెరుగుతుంది. ఓకే. ఒకప్పుడు అంటే ఎలా ఉండేవారు మనకు అసలు తెలీదు. ఇప్పుడు ఎలా అంటే ఎఫ్లూయెంట్ క్లాసెస్ నుంచి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు కూడా దే ఆర్ రెడీ టు కమ్, దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ దెమ్సెల్స్ యాజ్ ట్రాన్స్జెండర్. ఎగ్జాక్ట్లీ. ఇంత పాతకాలంలో అయితే అలా కాదు. అవును. ఎవరికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళే సప్రెస్ అయిపోతూ ఉండేవారు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, సోషల్ మీడియా ఇది కూడా ప్లాట్ఫామ్ కూడా అసలు బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. సో నెక్స్ట్ లాస్ కూడా మనకి చాలా వచ్చాయి. ఈ ఎల్జిబిటిక్యూ ఒకటి, నెక్స్ట్ గే ఇది లీగలైజ్ చెయ్యడం, ఇవన్నీ. సో దానివల్ల వీళ్ళు కూడా బయటకు వస్తున్నారు అనమాట. దట్ ఈస్ వై ద పర్సంటేజ్ హాస్ ఇంక్రీస్డ్. ఓకే.